బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలా బయటకు వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెట్టగానే కాంగ్రెస్ సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. సీఎం రేవంత్ సహా మంత్రివర్గంలో వణుకు మొదలైంది. కేసీఆర్ లేవనెత్తినటువంటి అంశాలు, సంధించినటువంటి ప్రశ్నలపై చర్చించేందుకు సీఎం రేవంత్ మంత్రులతో భేటీ అయ్యారు. కేసీఆర్ వ్యాఖ్యలతో ఇటు సర్కారులో అటు రేవంత్లో ఎంత అలజడి మొదలైందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోగానే సీఎం రేవంత్ చిట్ చాట్ నిర్వహిస్తే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి బుకాయించే ప్రయత్నం చేశారు. పాలమూరుకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు భయపడిన సర్కారు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. వెంటనే పాలమూరుకు మంత్రులు నటన నివారణ మందు పంపిణీ ఏకంగా 5 మంత్రులను పంపుతున్నాడు సీఎం రేవంత్. రైట్, ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టగానే కాంగ్రెస్ నేతల్లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి లో కూడా అలజడి మొదలైంది. మొత్తానికి మంత్రులు కూడా ఉరుకులు పరుగులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లెవిల్ అందిస్తారు. లెవిల్, చెప్పండి. నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక కీలక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాదాపు 1:20 నిమిషాల పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో జలదోపిడీ, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డాడు. ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాడని తెలియగానే ప్రభుత్వంలో ఒక అలజడి మోపైంది. ప్రభుత్వం రేవంత్ వన్నులో వణుకు పుట్టింది. దాదాపు మంత్రులంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధాన ఎజెండా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతాంగం అరికోసపడుతున్నారు. ఇవాళ పాలమూరు రంగారెడ్డికి శాపంగా మారిన ఈ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడంతో ఒక్కసారిగా ప్రభుత్వం అంతా కూడా చేకైంది. నిన్న అడావుడి ఆగమాగం చేసిన ప్రభుత్వం ఇటు అధినేత కేసీఆర్ మీడియా సమావేశం పెడుతుందని తెలియగానే ఉఠావుటిన మరో పక్క ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం అంటూ ఇన్విటేషన్ రావడం, తర్వాత కేసీఆర్ మీడియా సమావేశం పెడుతుండగానే రేవంత్ రెడ్డి ప్రధానంగా ముఖ్యమంత్రి చిట్చా చేయడం, అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ విధంగా రంగంలోకి నేను దిగుతున్నా, నేను ఏదున్నా చూసుకుంటానని చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా ప్రభుత్వం అంతా కూడా మేఘాల మీద ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకొని మేఘాల మీద మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం అంటే ప్రభుత్వంలో వణుకు పుట్టింది. ప్రభుత్వం అంతా కూడా ఆగమాగం అయిపోయిన పరిస్థితి నేను కనిపిస్తుంది. నిన్న ఏదైతే ఇటు అధినేత కేసీఆర్ మీడియా సమావేశం పెడతారని తెలిసిన కొద్దిసేపటికే ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం పెడతారని పెట్టి కేవలం మళ్ళీ విమర్శలకే తావిచ్చారే తప్ప కేసీఆర్ అడిగిన ఏ ప్రశ్న కూడా సమాధానం చెప్పలేకపోయారు. అధినేత కేసీఆర్ వాళ్ళ ప్రజల పక్షాన నిలబడ్డాడు, వాళ్ళ ప్రజల కోసం నిలబడ్డాడు అని చెప్పేసి వాళ్ళ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజానికానికి ఉపయోగపడే ఏ ఒక్క విషయం కూడా నిన్న బయట చెప్పకపోవడమే పక్కన పెడితే ఆ దిశగా ఆలోచన కూడా చేయలేదు. వాళ్ళ అధినేత కేసీఆర్ నిన్న పాలమూరు రంగారెడ్డి పైన సమావేశం ఏర్పాటు చేసి క్యాడర్ కు దిశానిర్దేశం చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పగానే వాళ్ళ ఉఠావుటిన 5 మంత్రులు ప్రోగ్రాం పెట్టుకొని అడావిడిగా ఇవాళ పాలమూరు పర్యటనకి వెళ్లారు. కేవలం ఒక గొర్రెలకు మేకలకు నత్తల మందు వేసేందుకు వాళ్ళ 5 మంత్రులు పర్యటన చేసిందంటే కేసీఆర్ ప్రకంపనలు ఏ విధంగా ఉన్నాయి, కేసీఆర్ ఏ విధంగా భూకంపం సృష్టించడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరో పక్క గాంధీ భవన్ లో ఇటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్వయంగా జూపల్లి కృష్ణారావు పాలమూరు జిల్లా మంత్రిగా ఉన్నాడు. ఇద్దరు కూడా నిన్న ఇవాళ మీడియా సమావేశం పెట్టి మళ్ళీ గవే పాత చింతకాయ పచ్చల్లాగా మాట్లాడారు తప్ప మళ్ళీ కేసీఆర్ అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోయారు. వల్ల ఏదైతే 45 టీఎంసీల విషయంలో ప్రభుత్వం స్టాండ్ ఏంది, ప్రభుత్వం తీరేందని నిన్న కేసీఆర్ అడిగితే దానికి సమాధానం చెప్పడంలో పూర్తిగా దాట వేసిరు. నిన్న ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మళ్ళీ పాత క్యాసెట్లే వేసి కొత్త శ్రోతలకు వినిపించినట్టే వినిపించాడే తప్ప కొత్తగా చెప్పింది ఏం లేదు. పాత చింతకాయ పచ్చల్లాగానే పాత
సామెతలు, పాత ముచ్చట్లు, పాత ప్రసంగాలే మళ్ళీ వినిపించారే తప్ప వాళ్ళ ప్రజలకు పాలమూరు రంగారెడ్డి విషయంలో 45 టీఎంసీలు వస్తే వాళ్ళ పూర్తిగా పాలమూరు రంగారెడ్డి ఎడారిగా మారుతుంది, పాలమూరు రంగారెడ్డి రైతాంగానికి శాపంగా మారుతుంది అని కేసీఆర్ నిలదీస్తే దానికి సమాధానం చెప్పలేక దాటవేశాడు. వాళ్ళ పథకాల విషయంలో కూడా దాటవేశారు. స్వయంగా ఇలా ముఖ్యమంత్రి సైతం ఈ విషయాలపైన దాటవేసి కేవలం మళ్ళీ గదే కేసీఆర్ పైన విమర్శలు, బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు, హరీష్ రావు పైన విమర్శలే తప్ప ఇంకోటి చేయలేదు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక అలజడి స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక భూ ప్రకంపనలు వస్తున్నాయి. ఇవాళ కేసీఆర్ అధినేత కేసీఆర్ కేవలం 1 గంట 20 నిమిషాలు ప్రెస్ మీట్ కే ఈ విధంగా ఆగమాగం అయితే రేపు ఫీల్డ్ లోకి వస్తే ఏ విధంగా ఉంటుందనే చర్చ జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక భయం అనేది అయితే స్టార్ట్ అయింది. కేసీఆర్ రెగ్యులర్ గా ఫీల్డ్ లో ఉంటే కాంగ్రెస్ పార్టీ కథమైన చర్చ అయితే జోరుగా సాగుతుంది. సురేష్, థ్యాంక్ యూ లెవెల్ రెడ్డి.